సో యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి కూడా ఎస్సీ హాస్టల్లో కూడా ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి కూడా కొంతమంది చెప్తుంటే, కాదు హత్య జరిగిందని చెప్పి కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది? సో దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి భవ్య మమ్మీ డాడీ అలాగే వాళ్ళ ఇంటికి మనం వచ్చేసినాం అనమాట. సో అసలు ఏం జరిగింది, భవ్యని ఎప్పుడు అందులో జాయిన్ చేశారు, సో భవ్యకి ఇంతకుముందుకి ఏమన్నా ఆ హాస్టల్ నుంచి ఇష్యూస్ ఉన్నాయని చెప్పి వాళ్ళతో ఏమైనా చెప్పిందా, లేకుంటే లాస్ట్గా చివరిగా భవ్య వాళ్ళతో ఎప్పుడు మాట్లాడింది, ఏమని మాట్లాడిందో కూడా మనము అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సో అమ్మ నమస్తే అమ్మ. సో నమస్తే అమ్మ. సో మీరు ఏమనుకుంటున్నారు? ఫస్ట్ భవ్య ఏమో ఆత్మహత్య చేసుకుందని చెప్పి కూడా కొంతమంది అంటుంటే, కాదు హత్యనే చేశారని చెప్పి కూడా మీరు అంటున్నారు. చంపేసిర్రు నా బిడ్డని ఇక్కడ గొంతు బట్టి పిసికి చంపేసిర్రు. నా బిడ్డది హత్య పోరాడాలి, హత్య అనే నమ్ముతాను. హత్య చేసిర్రు, నమ్ముడు కాదు, చేసిర్రు. నా బిడ్డను ఇక్కడ ఒత్తి పట్టిండ్రు, చేతులు ఇరిసిర్రు, అంత రక్కిర్రు, కోరిర్రు. అంత నా బిడ్డ గట్టిగా అట్లా ఒప్పిస్తున్నది. పుకారు చేస్తారు నా బిడ్డ హత్య చేసుకుందని, కాదు చంపేసిర్రు. ఎప్పుడు భవ్య మీతో ఎప్పుడు చివరిగా మాట్లాడింది? హాస్టల్కు ఇంకా రేపు పోతుంది. ఇక్కడ సంక్రాంతి పండగకు వచ్చినాం. సంక్రాంతి పండగకు వచ్చినాక ఇంటికాడికి మేము హైదరాబాద్ అప్సిగూడలో ఉంటాం. సంక్రాంతి పండగకి ఇడికి వచ్చినాక ఇంకా నేను ముందు వెళ్ళిపోయినా, వాళ్ళు ఇంకొక 2 రోజులు ఇక్కడ ఉన్న తర్వాత అక్కడ అప్సిగూడ వచ్చారు. వచ్చినాక ఇంకా ఒక రోజు మొత్తం ఉన్నది. ఇక్కడ నుంచి వచ్చినాక ఒక రోజు ఉన్నాక నెక్స్ట్ డే కూడా ఇంకా పోకుండా ఇంట్లో పడుకుంది. పడుకున్నాక తర్వాత వాళ్ళ అన్నయ్య అన్నాడట, చెల్లె ఇంకా హాస్టల్కి పోవా నువ్వు అని చెప్పానంటే, పోతాను నాకు కొంచెం ఉన్నది, కొద్దిగా ఇంకా పోతాను వాళ్ళ అన్నయ్యతో చెప్పిందట. తర్వాత నేను అమ్మ వాళ్ళ ఇంటికాడ, నేను ఒక ఓనర్ అమ్మ వాళ్ళ ఇంట్లో పని చేసుకుంటుంటా. వాళ్ళ ఇంట్లో పని చేస్తున్నా. నేను కిందికి వచ్చినాక మాకు వాష్రూమ్ కిందనే ఉంటుంది. పాప కూడా అక్కడికి వచ్చి మమ్మీ నేను హాస్టల్కి పోను మమ్మీ అని చెప్పాను. నాతో వచ్చి మమ్మ నేను హాస్టల్కి పోన్నాను మమ్మ అని అన్నది. అంటే ఏంది బిడ్డ, లాస్ట్ ఇంకొక నెల అయితే ఎగ్జామ్స్ అయిపోతాయి, పోనని అంటాను. అసలు ఏం చిట్టి నువ్వు ఎందుకు పోనంటాను, దేనికి పోనంటాను బిడ్డ, ఇంకా నెల 15 రోజులు అయితే ఎగ్జామ్స్ అయిపోతాయి, ఇప్పుడు పోనంటే లాస్ట్ మేము ఎట్లా ఏమైపోతావు, నువ్వు స్కూల్ టాపరు, ఇటువరకు నీ స్కూల్లో మంచి పేరు, హాస్టల్లో మంచి పేరు, ఈ ఎగ్జామ్లో ఎక్కడ నేను యాన్యువల్ ఎగ్జామ్ వరకు పోయి రాస్తామా, యాన్యువల్ ఎగ్జామ్ ఏంది చిట్టి, అసలు ఏం జరుగుతుంది, ఏమైంది చెప్పు చిట్టి అంటే కొద్దిసేపు ఆలోచించిన తర్వాత మళ్ళీ మమ్మీ నాకు కొంచెం అక్కడ ఆటో అంకుల్ అయితేంది, వాళ్ళు ఆటో డ్రైవరు, అక్కడ వంట చేసేవాళ్ళు, వార్డెన్ మేడం, వాళ్ళకి అందరికీ ఎంకరేజ్ చేస్తుంది. వాళ్ళు ఎప్పుడు వచ్చినా ఎప్పుడు పోయినా వాళ్ళకి చాలా సపోర్ట్ ఉంటుంది. ఇటువరకు నేను 2-3 సార్లు కంప్లైంట్ ఇచ్చిన, తీసుకో, అది అట్లనే నడుస్తుంది. వస్తాను నేను, నాకు మంచిగా అనిపించట్లేదు. నేనే బలం తెచ్చేసి మా పాపకు అమ్మకాడ 1000 రూపాయలు అడిగి ఇచ్చి పంపించిన, కానీ వాళ్ళే చంపారు. వాళ్ళంతా ప్లాన్ ప్రకారంతో నా బిడ్డ అక్కడ ఏదో వాళ్ళ మధ్యలో జరిగే ఇష్యూ చూసింది. అది నా భవ్యకి తెలుసు. నా భవ్య బయట పెడుతున్న వాళ్ళ భయానికి నా భవ్య మొత్తం 10th అయిపోయేసరికల్లా వాళ్ళ జాబులు కానీ ఏది కానీ వాళ్ళని మొత్తం ఇష్యూ బయటికి తీసుకొస్తుంది. నా బిడ్డ డేరింగ్ డాష్, అది ఏదైనా ఎట్లున్నా అది మాట్లాడుతుంది. దానికి అంత ధైర్యం ఉన్నదని ఆమెను ఒక్కదాన్ని తొలగిస్తే మేము సేఫ్గా ఉండొచ్చు అని వాళ్ళు తప్పించుకున్న బిడ్డను హత్య చేసిరని నేను గట్టిగా చెప్తున్నా. నా బిడ్డ జరిగిన అన్యాయం ఎసుంటి పిల్లలకు, ఎసుంటి తల్లిదండ్రులకు ఈ కట్టకపోతే ఎవరికి మిగిలించొద్దని ప్రార్థిస్తున్నాను. ఒక 2 రోజులే పోయినాక ఈ రోజు చెప్పింది. నేను ఇంకా ఆమె మీద కోపం చేసి 10th ఎగ్జామ్స్ వస్తానే నాన్న, ఇంకొక నెల అయితే అయిపోతుంది అని డాడీకి కూడా నువ్వు చెప్పు. డాడీకి చెప్తే 10th వద్దు ఆపేసే, నువ్వు ఇంట్లో ఉండు అది అని అంటే నీ లైఫ్ ఖరాబ్ అవుతుంది, నీకు చదువు మీద ఇష్టం, నువ్వు పోలీస్ కావాలి, డాక్టర్ కావాలి, నేను పడ్డ కష్టాన్ని నువ్వు నాకు చూపించాలని చెప్పి నేను బలవంతం చేసి మా పాపను పంపించిన. సో 2 రోజులకే ఇలా అయిపోయినట్టు. పాప పోయినాక 2 రోజులు కాదు, వారం 10 రోజులు అవుతుంది. కానీ ఆ మధ్యలో నేను పనుల మీద పడి ఇంకా నా బిడ్డ మీద, అంటే నా బిడ్డ ఇప్పుడు 7 ఏళ్ళ నుంచి ఉంటుంది, 1 సంవత్సరం కాదు 2 సంవత్సరం, 3rd క్లాస్ నుంచి 10th క్లాస్కి వచ్చిన దాకా నా బిడ్డ అక్కడనే ఉంటుంది. నా బిడ్డకు అసలు ఎదురైతే అని అసలు నాకు రాదు, ఎందుకు వస్తుంది. నా బిడ్డ 7 సంవత్సరాల నుంచి అలా చదువుకొని అక్కడ ఏది జరిగిన అన్యాయాన్ని ఎదిరించుకుంటా, ప్రతి ఒక్క కంప్లైంట్ హాస్టల్ వార్డెన్ మీద అయితే, వంట మనుషుల మీద, అట్లా వచ్చే రైస్ మీద, వచ్చే బట్టల మీద, వచ్చే సోపుల మీద, ప్రతి ఒక్క దాని మీద నా బిడ్డ దాడులు చేసుకుంటారు.
ఫైట్ చేసుకుంటూ వస్తుంది. నా బిడ్డ మీదకి అట్లాంటివి వస్తుందని నా మనసుకు రాలే, నాకు ఆలోచన రాలే. నా బిడ్డ పోరాటం చేస్తే, నా బిడ్డ డేరింగ్, అది ఎవరైనా దాని తెరువు వచ్చినా కూడా అది ఊరుకోదు, అది ఎంత దూరమైనా పోతుందన్న ధైర్యంతో నేను నా బిడ్డను పంపించిన తప్పితే నా బిడ్డను చంపి నా శవాన్ని నా చేతిలో పెడతాననేది నాకు నా మనసుకు రాలే. నా ఆలోచన అది కాదు. నా బిడ్డ చదువుకొని నా బిడ్డ గొప్పదై నా కాడికి వస్తుందని నేను అనుకున్నా, కానీ నా బిడ్డను అట్లా చంపేసి నా కాడికి అట్లా ఇస్తారనేది నా ఆలోచన కాదు. సో మీతో ఎప్పుడు మాట్లాడింది మీ కూతురు? నాతో మాట్లాడింది పండుగకు వచ్చినాం ఇక్కడికి. సంక్రాంతి పండుగకు అందరూ వచ్చేసినాం. ఇక్కడ పండుగ చేసుకున్నాం. చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ముగ్గురు వెళ్ళిపోయారు, ఇద్దరు వెళ్ళిపోయారు. నా బిడ్డ, నా కొడుకుని, మా వాళ్ళు ఇద్దరు వెళ్ళిపోయారు. ఇక్కడ ఫంక్షన్ ఉండే పక్కన విలేజ్లో. నా బిడ్డ ఆడిపోయింది, ఇక్కడనే ఉన్న తర్వాత మళ్ళీ ఫంక్షన్ నా కొడుకు వచ్చిండు. వచ్చిండు ఒక 2 రోజులు ఇద్దరు ఉన్నారు. ఈ ఇద్దరు కలిసి హైదరాబాద్ వెళ్ళిపోయారు. నా కొడుకు నా బిడ్డ వెళ్ళిపోయారు. పోయిన తర్వాత అక్కడ 2 రోజులు ఉన్నారు హైదరాబాద్. అప్పు చూడాలి 2 రోజులు ఉన్నారు. 2 రోజులుగా ఆ 26వ తారీఖు హాస్టల్కి వెళ్ళిపోయింది. హాస్టల్కి వెళ్ళిపోయేటప్పుడు ఇలా ఇద్దరు మాట్లాడుకురట, తల్లి బిడ్డ మాట్లాడుకురండు. మా అన్నను మా వాళ్ళు ఇద్దరు మాట్లాడుకున్నా పోయి పంపించిన. ఏం చెప్పిందో నాకు తెలియదు. నీ ఇక్కడే ఉన్నా. ఒకరోజు ఫోన్ చేసింది, ఇదే బుధవారం రోజు ఫోన్ చేసింది. అదే ఆంజనేయులు అయిన డ్రైవర్ ఉన్నాడు, ఆటో డ్రైవర్ సెల్తో నాకు డాడీ ఏడున్నా అంటే ఇంటి దగ్గర ఉన్నా బిడ్డ అని నేను. ఎందుకు డాడీ అంటే, నువ్వు పైసలు అకౌంట్లో వేసినావు డాడీ 500 అంటే, నీ అకౌంట్లో నువ్వు ఎప్పుడు చేసినా నువ్వు ఫోన్ చేస్తే నేను వేసేది అని నేను చెప్పిన తర్వాత, నువ్వు వేసిన మాట ఇట్లా ఆటో అంకులు నాకు 500 వస్తాడు, మీ డాడీ వేసిండు అని అంటాడు. అంటే నేను వేయలేదు, నాకైతే తెలియదు. మీ ఇంటికి పోతాను, ఇప్పుడు ఇంటికి వెళ్తా, హైదరాబాద్ పోతా. ఇప్పుడు ఫోన్లో మాట్లాడిన దానికన్నా ఈయన కాలేజీకి పోతాడు, సాయంత్రం వస్తాడు. మరి ఈ లోపల ఇంటికి అంతగా ఫోన్ ఎత్తాడు ఈయన. సాయంత్రం కల్లా ఇంటికి పోతా కదా, ఎందుకు తొందర ఏముందని ఇంటికి వెళ్ళి పోగానే వచ్చిండు. పోగొడతాను. వీళ్ళిద్దరిని అడిగితే, మేము ఎందుకు ఇస్తాం, నువ్వు ఫోన్ చేయబోతే మాకు ఫోన్ చేయలే, ఇంతవరకు మాకు చెప్పరా. అప్పుడు చెప్పిన అయిపో, నేను ఆ రోజుకి 1000 రూపాయలు ఇచ్చి పంపించిన అన్నప్పుడు నాకు ఇట్లా విషయం మరి ఇట్లా పోతున్నప్పుడు భవ్య ఇట్లా అన్నది, లేడ్చుకున్నా పోయింది, మీరు ఇట్లా ఆటో అని ఇట్లా అన్నాడట. అంటే నాకు అంటే పాప భయపడ్డట్టుంది, నాన్నకి చెప్తే మన చదువుకొని అట్లాగా. ఇప్పుడు ఆటో డ్రైవర్ వేసిందా నాకు ఫోన్ చేసేది, నేను డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతున్నాయి. ఇంటికి వెళ్ళిపోయినప్పుడు వీళ్ళు చెప్తే నాకు ఇంకా ఇంత ఉండు, డైరెక్ట్ తీసుకొచ్చాడు ఏదన్నా కూడా చేద్దాం తెలియదు. ఏమో లేని సపోర్ట్ కొన్ని ఇక్కడ సాగుండే. మళ్ళీ హైదరాబాద్ ఉండే ఒక 2 రోజులు ఉన్నా. ఏమంటే ఇట్లా వచ్చిన రోజు నైట్. అంటే 500 రూపాయలు మీరు వేయలేదా? నేను వేయలే. అంటే వైష్ణవి వాళ్ళ ఫాదర్ కూడా 500 రూపాయలు తీసుకొచ్చి ఆటో డ్రైవర్ ఇచ్చాడంటాను కూడా మేము విన్నాం. వాళ్ళు ఏదేదో కానీ నాకు తెలియదు. అది నేను వేసింది పక్కా నా సెల్లిస్తా. ఆటో డ్రైవర్ బుధవారం రోజు చచ్చిపోయిన 2 రోజుల ముందు ఉంటుంది, అదే డేట్ కూడా ఉంటుంది. నా సెల్ ఉంటుంది కదా, నేను చేసినా వాళ్ళు చేసిర్రా, ఎవరు మాట్లాడేది పెడితే ఆన్లైన్లో పెడితే తెలిసిపోతుంది. అంటే మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వైష్ణవి వాళ్ళ ఆ నాన్నకు కూడా ఫోన్ చేసి 500 అడిగిందని చెప్పి కూడా చెప్పిండు. తెలియకపోయారు కానీ అక్కడ ఉన్న వెళ్ళిపోయిన తర్వాత ఇక ఇంకో వైష్ణవి వాళ్ళ డాడీకి పైసలు వేసిన అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు. ఒకసారి ఫోన్ చేసిండట. ఫోన్ చేస్తే ఎవరు ఎత్తలేదట. పైసలు ఇచ్చిన మరి పోయినా పోలే అన్నట్టు ఆ మాట చేసిండట. చేసిన తర్వాత ఇక పోయినా పోలే అంటే లాస్ట్కు ఎవరు ఫోన్ చేయకపోయి వాడడానికి ఎవరు ఎత్తపోయారికి ఆటో డ్రైవర్కి చేసిండట ఈ వైష్ణవి వాళ్ళ డాడీ. ఆటో డ్రైవర్ చెప్తే ఆటో డ్రైవరు పైసలు ఇచ్చిన అప్పుడు అయిపోయింది, కానీ నీ బిడ్డను భవ్య ఇద్దరు చనిపోయారు అని చెప్పిండట. ఇప్పుడు వార్డెన్ చేయాలి, మేడం చేయాలి, మాకు ఇవ్వాలని ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మాకు అసలు ఇన్ఫర్మేషన్ వైష్ణవి వాళ్ళ డాడీ వాళ్ళ చెల్లెకి చెప్తే వాళ్ళ చెల్లె వచ్చి మా వాళ్ళకి చెప్పారు హైదరాబాద్. అప్పుడు కూడా వాళ్ళు ఏం చెప్పారు, దెబ్బలు తాకినాయట, నాకు ఫోన్ చేసారు. నాకు అక్కడ సిగ్నల్ కలదు. నా ఫోన్ ఇక్కడ ఉంటే ఇక్కడ మా వాళ్ళు ఫోన్ చేశారు, ఇట్లా మా వాళ్ళు ఫోన్ చేశారు. అక్కడికి ఫోన్ చేస్తే నైట్ వచ్చారు వీళ్ళు అక్కడికి అందిరు మా చేయాలి. ఇప్పుడు మధ్యాహ్నం హాస్టల్ తీసుకుపోయారు. మీరు స్కూల్ పోయింది. స్కూల్ పోయిన తర్వాత స్కూల్ నుంచి ఎట్లా పట్టుకొచ్చారు వార్డెన్ మేడం? మీరు దేన్ని పట్టుకొచ్చారు? స్కూల్ నుంచి కౌన్సిలింగ్ ఇస్తే మా ముందు ఇవ్వాలి, తల్లిదండ్రులు చెప్పాలి. పిల్లలు మంచిగా ఇంట్లో లేరు, నాకు ఎలాంటి లేదు. నా సెల్లును నా కొడుకు సెల్ ఇస్తాం. మాకు ఎలాంటిది మేము తప్పు ఉంటే మీరు దేనికైనా వింటాం. నా బిడ్డ పైన మాకు ఏం లెక్కే కాదు, ఇక మీ ఇస్తాం.
మాకు పనిష్మెంట్ మాకు ఇవ్వకుండా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా నా బిడ్డకు ఆ ఇద్దరు పిల్లల్ని స్కూల్ నుంచి పట్టుకొచ్చి నువ్వు ఎక్కడ కౌన్సిలింగ్ ఇచ్చినావు ఆటో డ్రైవర్ ఆటోలో ఎక్కించుకొని ఆటో కరోనాట ముగ్గురు కలిసిపోయి వీళ్ళిద్దరు వాళ్ళిద్దరు నువ్వు ఎక్కడ తీసుకుపోయినావు మాకు ఎట్లెరక నువ్వు స్కూల్ డ్రెస్సులు తీసుకొని స్కూల్ డ్రెస్సుల నుంచి స్కూల్లో నుంచి తీసుకొచ్చినావు డ్రెస్సులు అయ్యి ఇప్పుడు డ్రెస్సులు అయ్యి స్కూల్ డ్రెస్ ఉండాలి కదా స్కూల్ డ్రెస్సులు లేవు నువ్వు ఆడ హాస్టల్లో పెట్టినా నీ కౌన్సిలింగ్ ఇచ్చినా తల్లిదండ్రులు చెప్పినా నువ్వు చెప్పినట్టుంటే మేము దేనికని ఉంటావు నువ్వు ఉంటావా మా పిల్లలు మాకు ఉపయోగ చెప్పాలిగా ఇప్పుడు ఊరి వేసుకున్నారు అంటావు ఊరి వేసుకుంటే యాంగిల్కి అక్కడ చూసిరుగా మీరు అక్కడ పోయండి ఇంకో ఇట్లా ఇది ఫ్యాన్ ఉంటుంది ఇక్కడ మధ్యలో ఫ్యాన్ ఉంది మధ్యలో ఫ్యాన్ ఉంటుంది ఈ ఊక్కు అనేది ఇటు స్లాబ్ది మన ఇది ఉంటే ఇట్లా ఇగో ఇంచి అక్కడికి వంగాలి ఈ పిల్లలు ఎంత వీళ్ళు ఏజ్ ఎంత వీళ్ళకి అంతా వేసుకొని ఇద్దరు ఊరి వేసుకునేటోళ్ళైనా ఒకటేసారి ఎట్లా తెస్తారు డోర్ పెడతారు డోర్ పెట్టుకున్నారు వాళ్ళే డోర్ పెట్టుకుంటే మధ్యలో ఏడలాడుతా అంటే డోర్ కొడుతా అంటే ఇప్పుడు డోర్ ఉన్నది ఆ డోర్ లోపల బేడం పెట్టుకుంటే మామూలుగా వస్తుందా నువ్వు ఇప్పుడు నేను బేడం పెడతా ఇదే బేడం పెడతా తీరి బేడం మొత్తం కదలాలి బేడం ఊసాన రావాలి తాల్పన పలిపోవాలి అట్లా లేదు నువ్వు ఉరేసుకున్నది మాకు పోలీసు వాళ్ళు రావు ఇక్కడ ఉందా సమాజంలో ఏ దేశంలో ఉందా ఇది జంగలా ఈ దేనికి ఇది ఊరేసుకున్నారంటే పోలీసు వాళ్ళు రావాలి అన్ని మా పరిచయం చేయాలి చుట్టుపక్కల చుట్టుపక్కల రావాలి అందరు జనాలు చూస్తారు తల్లిదండ్రులు పిలిపియాలి మీరు పిల్లలు ఇట్లా చనిపోయారు అని చెప్పాలి కదా అంటే ఇలాంటి ఫోటో కూడా వాళ్ళు హ్యాంగ్ చేసుకుని ఎంతవరకు అసలు బయటికి అసలు వాళ్ళ ఫోటోస్ అంత భవ్యం చంపేసిరు చంపి వాళ్ళు ఏది ప్లాన్ ప్రకారం నువ్వు రిబ్బన్ ఇప్పుడు ఎవరైనా సడన్ గా పోగా ఏం చెప్తాం ఈ పిల్లలు ఏడాది సరే ఊరేసుకున్నారు ఇప్పుడు ఊరేసుకున్నారు కరెక్టే నువ్వు ఒకటే సున్ని మధ్య చీర ఎట్లా కట్టుకుంటారు పిల్లలు మధ్య గడి చేసుకుంటే ఇట్లా వంగితే ఆ లోడు కాసే సున్ని ఉంటుందా మళ్ళీ సరే వీళ్ళు ఊరేసుకున్నారు నువ్వు ఎవరైనా స్పాట్లో పోగానే బేడం వాళ్ళు కొట్టినావో అది కూడా అట్లనే ఉంటుంది పోగానే టక్కున ఒకటే సేమ్ కట్ చేస్తావు నువ్వు రెండింటికి సున్నీలకు వేసిరు రెండు సేమ్ ఉంటాయా బరాబర్ ఒకటి పై కన్నా ఉండాలి కింది కన్నా ఉండాలి అది ఉన్నదా అది లేదు నువ్వు హాస్పిటల్లో పోయి ఇప్పుడు అక్కడ ఉంచినావు అది లేదు నీ సీసీ కెమెరాలయా అది లేదు సీసీ కెమెరా కూడా నేను పోయి చూసిన అసలు సీసీ కెమెరా లేదు అక్కడ జంగల్ ఫారెస్ట్ ఎట్టుంటచ్చు నువ్వు ఫారెస్ట్ కన్నా ఈయన ఫారెస్ట్ అన్నా కొంచెం నీట్గా ఉంటుంది ఆకంత రాలిపోయినా కానీ ఒకసారి కాలబడి నీట్గా ఉంటుంది ఇది అట్లా కాదు ఇది పెద్ద ఈ పందులు ఇవన్నీ ప్రతి ఒక్కరికి కాదు ఎంత ఇక సారాటకు పోతే ఎట్టుంటుంది అట్టనే ఉన్నది అది అట్టున్నా నువ్వు దేనికి ఇట్లా నువ్వు నాలుగిటికి 4 హాస్టళ్లకు నువ్వు వాడాను ఇన్ఛార్జి 4 నీకు ఎంత డిమాండ్ ఉన్నది ఎంత కలెక్షన్లు పెట్టుకోవాలి నువ్వు బయట ఇప్పుడు ఎక్కడన్నా ఉందా తెలంగాణలో ఎక్కడన్నా 4 హాస్టళ్లకు నువ్వు వాడాను ఇన్ఛార్జి తీసుకున్నావు నువ్వు ఎక్కడన్నా ఉన్నదా ఎంత మేనేజ్మెంట్ ఉండాలి నీకు నువ్వు ఎంతమంది చంపినావు ఇట్లా పిల్లల్ని అదే ఇప్పుడు దొరల బిడ్డలు మంచి వాళ్ళ పోరగాళ్ళని తీసుకుపోయి కార్లలో తీసుకుపోయి వాళ్ళు చేసేది ఆ పని చెప్తారు ఇటు ఒకడు బయట చూడ బీదోడు అట్లా పట్టుకోగానే కథం వాడు ఏం చెప్తాడో తెలియదు వాళ్ళు తీసుకుపోయి ఎన్కౌంటర్ అన్నట్టు ఒక ఎమ్మెల్యే రాడు ఎంపీ రాడు ఎవరు రాడు ఇక్కడికి మాకు మా బస్సు పరిస్థితి ఏంటిది ఇంతవరకు ఎవరు మా దగ్గరకు వచ్చినట్టు ఉంటుంది దేనికనుంటా అక్కలు కూడా మా పాపకి ఇట్లా అయింది నా బిడ్డ కన్యా ఇప్పుడు మేము మా దగ్గరకు కొంచెం దేనికంటా అంత ఈ జంగల్లో ఉన్నావా మాకేం లేదా పిల్లలు ఏం చేసుకోవాలనుకుంటారు ప్రతి దానికి నువ్వేం హాస్పిటల్ పోయినావు మేము హాస్పిటల్ పోతే పొద్దున 3:30కు అందిన ఇక్కడి అందితే హాస్పిటల్ పెట్టిరు మాకు అమ్మాయిని చూపెట్టాలి ఇంతవరకు చూపెట్టాలి ఇగరా అంటే హాస్పిటల్ కడ పోదాం సార్ అని నేను సిఐ గారు అన్నాడు హాస్పిటల్ కడ పోదాం సార్ అంటే ఇప్పుడు హాస్టల్కి హాస్టల్కి పోదా అంటే ఇప్పుడు వద్దు చిన్న పిల్లలు ఉన్నారు అంత ఆగమవుతారు సరే ఇప్పుడు మన అమ్మాయి జరిగింది చూపెట్టలేదు సరే తెల్లారినాక తీసుకుపోతా అన్నాడు అప్పటికి ఇట్టుండవా నువ్వు ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా నీకు అన్ని చేస్తారు ఇప్పుడు ఊరేసుకున్నప్పుడు అంబులెన్స్ కుయ్యి అనుకుంటూ వస్తుంది పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తారు అది చేయబోయి కుయ్యి అనుకుంటే సైలెంట్గా అలా పోయింది చుట్టుపోయి ఇప్పుడు ఇది ఇల్లు ఇది హాస్టల్ అదే రోడ్డు ఉందా ఆ రోడ్డు వెళ్ళిపోతా ఇప్పుడు పక్కన ఏమని జరిగేది ఇవాళ తెలియదా ఇప్పుడు అంబులెన్స్ వస్తే ఎంత సౌండ్ వస్తుంది ఇప్పుడు 12 గాల 1 గాల నైట్ మంచి నిద్ర కాదు కదా నువ్వు సాయంత్రం 7 కాకముందుకు వేసుకొని పోయినావు 7-8 గంటలకు వేసుకొని పోయినావు నువ్వు ఆ గడ్డెక్కినాక ఇక్కడి నుంచి బస్ స్టాండ్ పోయినాక నువ్వు ఆరా ఇచ్చుకుంటే పోతే ఏమన్నట్టు ఆన్సరు
మేడం శైలజ మేడం చిన్న శైలజ మేడం వార్డెన్ శైలజ మేడం శిక్ష పడిన దాకా అన్ని ధర్నాలు గిర్నాలు చేయంగా వాళ్ళు రాగా మాకు అప్పటికి లాస్ట్కు మాతో సంతకాలు తీసుకున్నాక పోస్ట్ మార్టం చేసే ముందరలో మనిషి ఇది మీ ఇద్దరు ఇంకొక ఇద్దరు ఇట్లా అది ఆడినాయిగా సేమ్ ఆడ డెడ్ బాడీ ఆడ మీ మమ్మల్ని వీడినే ఇట్లా చూపెట్టుడే మళ్ళీ వెనక గుంజుడే పోలీసు వాళ్ళు 1000 మంది నీకు అవసరం 100 మంది నువ్వేం చేయబోతుంది అంటే ఇట్లా ఉన్ననుకో న్యాయం లేననుకో న్యాయమా అంటే మీరేమో తనని చంపేశారు కావాలని చెప్పి అని మీరు అంటున్నారు కానీ ఇటు బయట చూసినట్టయితే వాళ్ళు మనస్తాపానికి గురై 7th క్లాస్ వాళ్ళతో ఇష్యూ ఉంది దానికి 10 మందిలో పిలిచి మనని అన్నందుకే వాళ్ళిద్దరు హాస్టల్ 10 మందిలో మమ్మల్ని పిలిచిన నువ్వు ఇప్పుడు తల్లిదండ్రులు పిలిపియాలా వద్దా పీసీలను పిలిపించి ఊరేసుకున్నారు అనుకో పోలీసు వాళ్ళు రావాలన్నా వద్దా అంజనం చేయముందుకు అచ్చగా మమ్మల్ని చేసుకున్నా కానీ పెట్టిస్తావు ఏ రకంగా ఇచ్చినావు నా బిడ్డ ఇక్కడ కాదు ఇక్కడ ఉండే 12 సంవత్సరాలు ఇక్కడి నుంచి పోయి వీడికి వచ్చిన కానీ నా ఊరు అంటే నాకెళ్ళి చెప్పారంటావు ఇప్పుడు నా గురించి అంటే వేరు నా బిడ్డ ప్రతి ఒక్కళ్ళు నాకు విలేజ్ ఆయన మొన్న ఇక్కడికి వచ్చింది కానీ ఇక్కడైనా అదే బొడగిరిలా ఇప్పుడు హాస్టల్ పోతున్నప్పుడు ఉంటాయిగా చుట్టూ స్కూల్ జనాలు అనగానే ఇప్పుడు కిరాణా షాపులల్లో వీళ్ళు పిల్లలకు అటు ఇటు తిరుగుతారా హాస్టల్ కాడనైనా స్కూల్ కాడనైనా నేను అప్సుగూడలు ఉంటా అప్సుగూడలో సిగ్నల్ కాంచుకొని ఆ సాయిబాయి గుడి కాంచుకొని కాకతీయ పార్క్ వరకు ఈ అమ్మాయిలు ఎట్లాంటి వాళ్ళు అంటే మేము దానికి బాధ్యులు ప్రతి ఒక్కరి దానికి మేము దేనికని ఉంటాం వాళ్ళు ఉంటారా దానికి పిల్లలు లేరా గీసారి పిల్లల్ని ఇచ్చిండవు నరకం చూపెడతావు ఆటోతో ఉంచుకో నేను ఇంకోటి పిల్లలు అయితే ఇప్పుడు అది ఇప్పుడు బలిచుడు అనుకోనాయా పక్కోనికి నాయమా దేనికి ఇట్లా చెప్తారు ఇంతవరకు మమ్మల్ని మందలిచ్చిన మానవుడు లేడు ఏడబడుకున్నాం ఏడ వచ్చింది తెలంగాణ ఆయన పల్లె పట్టుకొచ్చినట్టే ఇప్పుడు ఈయన గంజాయిల పట్టుకొస్తాడు మరి ఆయన పల్లె వెంగారపల్లెని తెచ్చిండు అనేది అయిపోయింది ఈయన గంజాయిల పట్టుకొస్తాడన్నట్టు అంటే ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి లేదు మాకు ఇన్ఫర్మేషన్ లేదు దగ్గరికి రాలే ఇంతవరకు మేము ఏడున్నా మేము మరి నాది ఏ పార్టీ మళ్ళా చెప్పుకుంటే నాకే ఉన్నదిగా నాది ఏ పార్టీ చెప్పవని ఇక్కడ ప్రజల్ని మీరు కూడా కాంగ్రెస్ కొట్టేసారు దొంతుమారెడ్డి ఎవరు అడుగు ఒకసారి ఆయన పోగానే ఏం లేదా సీతక్క ఎవరు ఇటు పార్టీలో చేయలేదా ఇటు వరకు కమ్యూనర్ చేయలేదా ఇలా మంత్రి కాగానే మన కళ్ళ కాపాడుతా మేము ప్రజలంటే తెలియదా కరోనా వచ్చేప్పుడు నేను పట్టుకొస్తా 3 రోజులు ఎత్తుకపోతుంది కానీ సీతక్క అంటే ఆల్రెడీ స్పెషల్ కమిటీ కూడా వేసింది స్పెషల్ కమిటీ కాదు నువ్వు స్పెషల్ కమిటీ వేసినావు ఏ కమిటీ వేసినావు మాకు అక్కడికి వచ్చి మరి ఎట్లా జరిగింది ఏం కదా అడగరా నువ్వు కూడా పార్టీలో చేసినావు కదా ఉద్యమాలు చేసినావు కదా మాది ఉద్యమాల పార్టీ కోడెంకన్నా అన్న కొడుకునే నేను కూడా మాట్లాడే సీతక్క నీకు చెప్తానే నీ దండం పెడతా నేను దేనికన్నా ఉంటా కోడెంకన్నా ఆలియాస్ గోపన్న వాళ్ళ అన్న కొడుకు నేను మాట్లాడిన బిడ్డని ఇట్లా చేసిర్రు సీతక్క చెప్పు నువ్వేంది నువ్వు చెప్తానుగా నేను కాదన్నా నా ఎప్పుడన్నా మిమ్మల్ని మాగారు సారు మీకు దండం పెడతా మీరు దేనికైనా ఉంటా మీరు ఎట్లా చెప్తారు చెప్పారు మా ఇంటికి ఎందుకు రారు మమ్మల్ని ఎందుకు మందలేరు మేమేం తప్పు చేసినాం మేము ఎక్కడ చేసినాం మేము చెప్పండి ఈ ప్రజలు ఊళ్ళో ఏం చెప్పారు ఇక్కడికి వచ్చినాక ఒక ఆయనే నా బిడ్డ అంటే అనారోగ్యం బాగాలే చచ్చిపోయినాడు మాలదారి సారు ఏం చెప్తారు మీరు అంటే కొన్ని పేపర్లలో కూడా మనం చూస్తాం పేపర్లో కాదు మేము ఇంటికి వచ్చినాక సెల్లులో పెడతాం ఆమె సెల్లులో పెడతా అంటావు సెల్లులో పెడతావు మన కాంగ్రెస్ పార్టీలో పెట్టారు కదా మా పరిస్థితి మమ్మల్ని ఇప్పుడు ఎవరు మందలేలే మీరు సావాలా నా బిడ్డకి ఇప్పుడు చెప్తానా ఈ లోపల కాకముందుకు చెప్పకపోతే మీరు ఏదైనా నాన్ చేయకపోతే నా కొడుకు ఇచ్చిన నా భార్యని ఊరి పోసుకొని ఇచ్చిన పెట్రోల్ పోసుకొని తలగబడి చచ్చిపోతాం నా బిడ్డకు న్యాయం జరగకుంటే ఎక్కడికైనా లేదు మేము ముగ్గురం కూడా అందరి ముందటనే నడి రోడ్డు మీద పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకొని చచ్చిపోతాం అది పక్క మీ ఏం తప్పు చేసినావు మా పిల్లలు ఏం చేశారు న్యాయం చేయవా సీతక్క పార్టీలో చేయలేదా ఇవాళ ఎంపీ ఇక ఇట్లా ఇక అయిందనే కదా మంత్రి అయిందనే కదా మంత్రి అయితే ఇప్పుడు ప్రజలు కనపడరా మా ఇంటికి రారా ఎవరు మాట్లాడటం లేరు అక్క మేము కూడా పార్టీలో చేసిన 12 కేసులు అయితే పిల్లలు తట్టుకోలేక కేసులు అప్పుడు చంద్రబాబు పరిపాలన ఉన్నప్పుడు నీ సప్లై కదా పిక్కొనిపోయాను కలిసి నీ హైదరాబాద్ దేనికి పోయి నేను కేసులో తట్టుకోలేకపోయి నేను నా పిల్లలు ఎక్కడో ఒకడ ఉండాలి నా బతకాలి అనిపోయి నేను తట్టుకోలేకనే అంటే ఈ భవ్య గురించి కూడా నేను నా పిల్లలు ఇట్టిండా నేను ఎట్లా ముక్కు సూటిగా మాట్లాడో నా బిడ్డని ఇట్టిండవా నా కొడుకైనా భూసం మీద చేసుకోడు నా మీద చేసుకొని కూడా డాడీ ఎంత దూరం అంటే సిటీలో కూడా నువ్వు ఇవ్వలేని అడిగినట్టే ఉండాలి వాళ్ళ డాడీ ఏడ ఉన్నాడు అంటే ఆ గప్చిప్పుల పడి ఉంటుంది పక్కన సాయివే గుడి పక్కన మీరు పోయినా అట్టే ఉండాలి
అంకుల్ అనగానే కదా మీ డాడీ వచ్చిండు అంటది. మీ ఇద్దరు వచ్చి మీరిద్దరు మీ అన్నం తీసుకురావు అంటాం కానీ మా అన్నకు అంతేలే అంకుల్ అంటది. ఎవరు ప్రతి ఒక్కరిని అడిగినా నా బిడ్డ అట్టుంటుంది. మా డేరుకుంటుంది గింత పోరగాలని ఇంత చిన్న పిల్లలు హాస్టల్ బియ్యం అయినా ఇటు వాళ్ళకి ఏది కావాలన్నా ఫుడ్ కావాలన్నా మా ఇంటికి తీసుకో 15 రోజులు ఉంచుకున్నాం. ఎందుకు తీసుకొచ్చిన బిడ్డ వాళ్ళ బీజోళ్ళు డాడీ వాళ్ళ 3 ఆడపిల్లలట. అంతా గింతే ఉంటారు. 3 ఆడపిల్ల అయితే వాళ్ళ డాడీ వదిలిపెట్టిపోయింది అన్నారు. అట్లా కూడా ప్రతిదానికి నా బిడ్డ న్యాయంగా మాట్లాడితే అది పక్కా చూసింది. ఏదో చూసి నా బిడ్డ చూసింది. ఇప్పుడు ఇద్దరు అప్సు కూడా కాబట్టి ఈ భవ్యాన్ని తీసేస్తే అమ్మాయి పక్కా చెప్తుంది. ఇప్పుడు ఇంకా 2 సంవత్సరాల కానీ చెప్తుంది అని దాని పక్కన బంద్. స్కూల్ నుంచి దేనికి ఏ రకంగా తీసుకొచ్చినావు? ఇప్పుడు సంతకం అన్నారు. నువ్వు దేనికి ఎడ సంతకం పెట్టి తల్లిదండ్రుల పేరు పెట్టాలి. మా అమ్మని ఇట్లా తప్పు పని చేసిన సూసైడ్ లెటర్ లో కూడా శైలజ మేడం మంచిదే. మరి ఎందుకు రాలేదు? ఏ రకంగా రాలే? సీతక్క అడగవు అక్క మాట్లాడు సారు మీ దండం పెడతానా కదా, మీరు ఏ చెక్ చెప్తారో మాకన్నేరి తొందర. మీకు మా ఇంటికి మా విలేజ్కి రాబుద్ది అట్లే కదా, మా విలేజ్కి రాబుద్ది అట్లే కావు. రాబుద్ది కాకపోతే రాకుండా మరి మమ్మల్ని తీసుకోపోయి దొరల కాల్చి దొర ప్రపంచం పోతే దొరలు వస్తే మాకు మంచిగుండేది అంటే కాదు సారు. మా ప్రదర్శన ఏంది? మమ్మల్ని ఏం చేద్దాం అనుకుంటారు మీరు? మమ్మల్ని ఒక్క ఈ అడవిలో ఉన్నాయా నిజంగా? ఊళ్ళో ఉన్నా అడవిలో ఉన్నా మేము? మాకు ఓటు హక్కు లేదా? ఈ ఐదాలు ఉంటే మాత్రం ఇక్కడ ఏత్తలేనా ఓటు? మరి అట్లా చెప్తున్నావా? అదే నువ్వు ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను అక్కడ మంది ఆగితే నా పెళ్లి కాకముందు నువ్వే అప్పుడు ఉంటే మరి ఇప్పుడు ఎందుకు రావు? నా పిల్లలు చచ్చిపోయినాక అక్కడనే వదిలేస్తే ఆడ చచ్చిపోయేటోనిగా మాట్లాడు సారు. నీ ఆఫీస్కి వచ్చి మందు తాగినాక నువ్వు తీసుకొచ్చి అదే ఎంఈలో మాట్లాడితే అదే నా దావదంగితే నా పిల్లలు ఉండకపోగా నాకు ఈ గోస రాకపోగా నా పరిస్థితి ఏంటిది? నేను ఆడ కూలినాలు చేసుకొని బతుకుతానని. అంటే భవ్య గురించి కూడా మేము అనుకున్నాము, చాలా యాక్టివ్ ఉంటుంది, ఏదైనా ఎదిరిస్తుంది అని చెప్పి కూడా వాళ్ళు చెప్తారు. ఎదిరిస్తారు ఎవరు అనేటువంటి చిన్నోళ్ళు అక్క అంటే చెల్లి అంటే చెల్లి అంటే హాస్టల్ కు ఒక పేరెంట్స్ రావాలంటే ఫస్ట్ వార్డెన్ మెంబర్ ని అక్కడ వంట వాళ్ళు భవ్య ఇక్కడ ఒక భవ్య అనే అమ్మాయి ఉంటదట. అమ్మాయి బాగా పిల్లల మీద కేరింగ్ చేస్తట. అక్కడ ఏది కావాలి ఇంకా 10 మంది అమ్మాయిలు అలా జాయిన్ ఎన్ని రోజులు చేస్తారు ఇట్లా? మమ్మల్ని ఏం చేస్తారు? ఎన్ని రోజులు అయితే నా బిడ్డ దానిపై ఒక్కరు రారు అంటూ రాని నమ్మని చెప్పరు. అట్లా ఊళ్ళకి అట్లా అనిపిస్తుందా? మిమ్మల్ని ఎప్పుడన్నా నిలదీసి అడిగినావా మేము? మా పిల్లల పైన మేము దేనికి చేసేది? నీ పార్టీలో ఉండేందుకు లేకేందుకు? పార్టీలో ముచ్చట అవసరం నీకు? ఈయన వచ్చాడు ఆయన చెప్తాడు మాకు ఏమైనా పెడతాడా అనేది కాదు. నా పిల్ల ఎట్లా ఏమైంది? ఇంకో పిల్లలకు జరగవద్దు. నువ్వు రావా? ఇగో నా కొడుకు డాడాడు, ఇగో ఈయన నా కొడుకు, ఇగో ఈయన కొడుకు మాట్లాడతారు, ఈయనే నా కొడుకు, ఇలా చెల్లె భవ్య. మీరు ఏం చేస్తారు? న్యాయం చేయండి. ఒక్క మీడియా ఇట్టడవా? ఒక్కటి చెప్పిందంటే ఇట్టడు, 4 చెప్పినా ఒక్కటి కూడా ఎత్తారు. ఇలా అంటే గవర్నమెంట్కి భయపడా? ఎవరికి భయపడి? మీడియా వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకుంటారు, భయపడే రావట్లేరు. ఉండనుకో న్యాయం అవుతుంది, లేననుకో న్యాయం. ఇట్లా పైసలు చెవులో పెడితే వాడు ఏమంటారు? ఉన్న కాడికి వాళ్ళు ఒకటి చెప్తే 4 రాస్తారు. మరి చాలా మంది కూడా మేము ఏం చేసినాం? నీ 12 సంవత్సరాలు అయితే హైదరాబాద్ పోయి నాకు బాగా నాకు లేదు అని పోయినా నీకు ఏడాది కూలి చేసుకుని ఇక్కడ కూలి చేసుకునే బతుకొచ్చాను. కానీ అంటే ఈ కేసులు కూడా నేను చూడడం జరిగింది. భవ్యకి ఇలాంటి గాయాలు లేవని చెప్పి కూడా కొన్ని పేపర్లు నేను చూసినాను. చూడండి, ఇక్కడికి వస్తే నాకు అర్థమవుతుంది అసలు ఏం జరిగిందో. అట్లా కాదు, అన్ని అయిపోయిన తర్వాత మా సంతకాలు తీసుకున్నాక పోస్ట్ మార్టం చేసినప్పుడు మా ఆడవాళ్ళని లొల్లి పెట్టుకుంటే అప్పుడు పంపిస్తే ఆ సెల్లులు కూడా గుంజుకుంటే అప్పుడు తీసినా మేము అవి అక్కడికి ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఎమ్మెల్యే పోయిన తర్వాత వచ్చింది. మళ్ళీ ఎవరిగా మళ్ళీ సిగ్గులేక నేనే చెప్పుకుంటా అన్నట్టు అయిపోయింది నా పార్టీ కాబట్టి. మన పార్టీ అంటే గిడికి వస్తాను. మరి ఎవరికే తప్పు చేసినా ఊళ్ళోకి ఎవరు లేరా? అడిగా ఎక్కడెక్కడ పోయి పూలదండలు ఇస్తారే వీళ్ళేమా? మీరు ఏం డిమాండ్ చేస్తారు ప్రభుత్వాన్ని? ప్రభుత్వం మాకు న్యాయం చేయాలి పక్క. నా బిడ్డ ఎట్టింట పిరికిది కాదు. నువ్వు ప్రతి ఒక్కరిని అడుగు. మీరు న్యాయం చేయకపోతే ఇంకా ఇప్పుడు కూడా ఒప్పుకొస్తూనే ఉంటాను. న్యాయం చేయకపోతే మేము ఏం చేయాలో చేస్తాను. మీ పక్క బతుకుడు మాత్రం మీ మీదే పెడతా, నేను ప్రభుత్వం మీదే పెడతా పక్క. పెట్రోల్ పోసుకొని నిలువనెట్టుంటే ఎప్పుడేం చేసేద్దా నేను ఎంత ఒప్పుకొస్తూనే ఉంటాను. అడుగు ప్రతి ఒక్కరిని. మీరు చేయాలి, నాకు తెచ్చి పెట్టాలి అనేది కాదు. నా బిడ్డకి ఏమైంది? మన పార్టీ లేదు, మన పార్టీ ప్రభుత్వ పని లేదు, కింద లేదంటే కింద ఉంది పైన ఉంది. ఇప్పుడు ఏం చెప్తారు? ఇప్పుడు మమ్మల్ని
నాకు లేకపోతే ఆయన వచ్చినప్పుడు పువ్వు పెడతాడు, ఈయన వచ్చినప్పుడు పువ్వు నా పిల్లలు లేకపోతే నేను దేనికి మీరు పెట్టేందుకు పెట్టకేందుకు నాకు. సో భవ్యకి అంటే తల్లితో ఎక్కువ ఉంటున్నట్టు మాకు తెలిసింది. సో ఏమైనా చెప్పేదా భవ్య మీకు, నేను పెద్ద అయినా కదా అయితే అమ్మ నాతోటి నా బిడ్డ అమ్మ నేను పోలీసుని అవుతా, మమ్మీ నేను పెద్ద నేను పనులు చేసుకొని బతుకుతా. నా బిడ్డ నాతో చాలా సార్లు అన్నది, మమ్మీ నువ్వు ఇంత కష్టపడుతున్నా. ఇక్కడే నర్సంపేట ఎంత దూరం ఉన్నది, ఎమ్మెల్యే గారికి ఎంత దూరం ఉన్నది. కోడికి ఇస్తే కోడి ఇచ్చిన కోడి అంకన్నా కొడుకు అన్న కొడుకు అని తెలియదు నీకు, ఈర్తామన్నా తెలియదు నీకు. కొమ్మాయిలే ఎరికైనా కొమ్మాయిలు ఎవరు వీళ్ళంతా ఎవరు? నువ్వు మా ఇంటికి రాలేదా? ఎన్ని మాటలు చేయలేదు, ఇప్పటి నుంచే చేస్తానమ్మా కాంగ్రెస్ పార్టీలా. ఇలా లాగట్టనోడు మీతో పెత్తనం చేస్తాడే, మాకేమన్నా ఇచ్చింటే పెత్తనం ఏమన్నా అమ్మేమన్నా, మాకేమన్నా బుక్కే పువ్వు పెట్టానవా నేను? మా ఇంటికి దేనికి రాలే? ఏం చెప్తారు చెప్పండి, జవాబు చెప్తేనే చెప్పు, లేకపోతే మాత్రం పెట్రోల్ పోసుకొని మీ ముందే చస్తాం, మీ మీద పక్క పెడతా నేను, ప్రభుత్వం మీదే పెడతా నేను. మాకు ఆడపోతే ఆన్సర్ లేదు. ఒక ఆయన సూర్యాపేట్ల ఎస్పీ అట ఆయన దెబ్బ గాయాలు లేవట, గాయాలు లేకపోతే ఆయన పెళ్ళాన్ని మాధవానికి ఇస్తారా మంగళానికి ఇస్తారా? అని బిడ్డ లేదా కనలేదా? లైవ్లో మాట్లాడదు కానీ నేను కూడా మాట్లాడతా. ఇంతవరకు నువ్వు ప్రతి ఒక్క మీడియాలు చూడు, నేను ప్రతి ఒక్క ఇంటర్వ్యూ ఇచ్చిన భువనగిరిలో ఒక్క మాట కూడా అనలేదు. ఓపిక నచ్చితే అంతే ఉంటుంది. మరి నా పొరగాళ్ళ మీద దేనికి చెప్పు. గాయాలేమంటాడట, గాయాలంటే పేపర్కి ఇచ్చిండు ఇవాళ సూర్యాపేటల ఆఫీసర్, గవర్నమెంట్ ఆఫీసర్గా మంది నోళ్ళ మంది నోళ్ళు కొట్టుకొని నెలకి 50,000 1,00,000 రూపాయలు వస్తాయి. మనకి ఆడొస్తాయి, పొద్దుదాకా కూలిపోతే 500 రావు. చక్కగా బయటికి పోయిన బయటికి పని చేసినా, గోడల పని ఏదైనా సిమెంట్ పని చేసినా ఇంటికి వచ్చారు రూపాయి ఉండదు. అక్కడ ఏం జరిగేది ఇంటికి వచ్చినాక. సో అమ్మ మీరు చెప్పండి, మీతో ఏమంటుండే? ఓకే నాతోటి నువ్వు విలేజ్లో పట్టుకోవచ్చు, హైదరాబాద్ సిటీలో ఎవరు పట్టించుకుని మమ్మల్ని. నా బిడ్డ నాతోటి మమ్మీ నేను డాక్టర్ని అవుతా, మమ్మీ నేను డాక్టర్ని అయ్యి నీకు పని మనిషిని పెట్టి నీకు పని చేపిస్తాను, నేను కష్టపెట్టాను మమ్మీ అని నాతోటి చాలాసార్లు